హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈరోజు నుంచి మనం డిస్కస్ చేయబోతున్నామండి. చాలా ముఖ్యమైన ప్రశ్నలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న చూడండి. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఇటీవల ఎప్పుడు జరిగిందని అడుగుతున్నాడండి. కాబట్టి చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. అసలు పహల్గామ్ అనేది ఎక్కడ ఉందో మనకు తెలుసుండాలి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి అనంత్ నాగ్ జిల్లాలో మినీ స్విట్జర్లాండ్గా పేరొందినటువంటి పహల్గామ్లోని బైసారన్ అనేటువంటి ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22 అండి. డేట్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. 2025 ఏప్రిల్ 22వ తేదీన హిందువులనే లక్ష్యంగా చేసుకొని సాయుధ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో దాదాపుగా 26 మంది పర్యాటకులు మరణించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. డేట్ను గుర్తుంచుకోండి, 2025 ఏప్రిల్ 22 అండి. 26 మంది పర్యాటకులు మృతి చెందడం జరిగింది. ఇక రెండో ప్రశ్న చూడండి. ఆపరేషన్ సింధూర్ని భారత ప్రభుత్వం ఇటీవల ఎప్పుడు ప్రారంభించిందని అడుగుతున్నారండి. అసలు ఆపరేషన్ సింధూర్ని ఎందుకోసం ప్రారంభించారో మనకు తెలిసుండాలండి. 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ప్రతీకగా పాకిస్తాన్ దేశాన్ని లక్ష్యంగా చేసుకొని, అంటే పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం 2025 మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. ఇక మూడో ప్రశ్న చూడండి. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ లేదా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2025 గ్రహీత ఎవరు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి కన్నడ రచయిత్రి అయినటువంటి బాను ముస్తక్ గారికి ఈ యొక్క అంతర్జాతీయ బూకర్ పురస్కారం 2025 అనేది వరించడం జరిగింది. ఈమె కన్నడలో రాసినటువంటి హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనేటువంటి 12 కథల సంకలనానికి ఈమెకి అంతర్జాతీయ పురస్కారం అయినటువంటి అంతర్జాతీయ బూకర్ పురస్కారం రావడం జరిగింది. ఈమె కన్నడలో రాసిన హసీనా అండ్ అదర్ స్టోరీస్ని ఆంగ్లంలోకి ఎవరు అనువాదం చేశారంటే దీపా బాస్తి అనేటువంటి మహిళ ఆర్ట్ ల్యాంప్ అనేటువంటి పేరుతోటి అనువాదం చేయడంతో రాసినటువంటి బాను ముస్తక్ గారికి, అదేవిధంగా అనువాదం చేసినటువంటి దీపా బాస్తి గారికి ఇద్దరికి కూడా ఈ యొక్క పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఇక నాలుగో ప్రశ్న చూడండి. ఇటీవల ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం లేదా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు విడుదల చేసినటువంటి మానవాభివృద్ధి సూచి 2025లో మన భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. 2025 సంవత్సరం మే 6వ తేదీన ఈ యొక్క HDI రిపోర్ట్ని అయితే UNDP వారు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదికలో 2023 డేటాను ఆధారంగా చేసుకొని ర్యాంకింగ్స్ని అయితే కేటాయించారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇందులో భారత్ వచ్చేసి గత సంవత్సరం అంటే 2023 డేటా ప్రస్తుతం 2025లో ప్రకటించారు. కాబట్టి 2024లో 2022 డేటాను ప్రకటించారనే అంశాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి 2022లో భారత్ వచ్చేసి 133వ స్థానాన్ని సాధించింది. అదేవిధంగా ప్రస్తుతం అంటే 2023వ సంవత్సరంలో భారత్ వచ్చేసి 130వ స్థానాన్ని సాధించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గత ఏడాది కన్నా 3 స్థానాలను పురోగతిని సాధించింది భారత్ అండి. అదేవిధంగా స్కోర్ను కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారండి. 2022లో భారత్ యొక్క స్కోర్ వచ్చేసి 0.676 ఉండగా 2023లో 0.685 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి నివేదిక అండి. ఐదో ప్రశ్న చూడండి. మానవాభివృద్ధి సూచి 2025లో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. ఈ యొక్క సూచిని 2025 మే 6వ తేదీన UNDP వారు విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉందండి. 0.972 స్కోర్ను సాధించింది. అదేవిధంగా నార్వే వచ్చేసి
0.970 హెచ్డిఐ విలువను కలిగి ఉంది. అదేవిధంగా అదే రెండవ స్థానంలో సేమ్ హెచ్డిఐ విలువను కలిగి ఉన్నటువంటి మరొక దేశం స్విట్జర్లాండ్ అండి. కాబట్టి రెండు దేశాలు సంయుక్తంగా రెండవ స్థానంలో ఉండగా, నాలుగో స్థానంలో డెన్మార్క్ ఉంది, ఐదవ స్థానంలో జర్మనీ దేశాలు అనేవి ఉండడం జరిగాయి. కాబట్టి వీటి వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం అండి, ఆరో ప్రశ్న చూడండి. ఇటీవల ఇస్రో పిఎస్ఎల్వి C61 అనేటువంటి రాకెట్ ప్రయోగాన్ని ఎప్పుడు ప్రయోగించింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పిఎస్ఎల్వి C61 అనేటువంటి రాకెట్ ప్రయోగాన్ని 2025 మే 18వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ యొక్క పిఎస్ఎల్వి C61 అనేటువంటి రాకెట్ ద్వారా EOS-09 అనేటువంటి ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఏ యొక్క ఉపగ్రహాన్ని పంపించారు అంటే EOS-09 అనేటువంటి ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లడం జరిగిందండి. అయితే ఈ యొక్క ప్రయోగం ప్రారంభించిన 12 నిమిషాల్లోనే సాంకేతికమైన లోపం అనేది తలెత్తి ఈ యొక్క ప్రయోగం అనేది విఫలం చెందడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ యొక్క ప్రయోగానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే ఇస్రో చేపట్టినటువంటి 101వ ప్రయోగం. అదేవిధంగా పిఎస్ఎల్వి శ్రేణిలో ఇది 63వ ప్రయోగంగా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఏడో ప్రశ్న చూడండి. 2025లో నిర్వహించినటువంటి 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. అసలు 72వ మిస్ వరల్డ్ పోటీలను ఎక్కడ నిర్వహించారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. కాబట్టి 2025లో 72వ మిస్ వరల్డ్ పోటీలని భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ వేదికగా ఈ యొక్క పోటీలను అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో విజేతగా ఎవరు నిలిచారు అంటే థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒపాల్ సుచాతా చువాంగ్శ్రీ అనేటువంటి మహిళ ఈ యొక్క 72వ మిస్ వరల్డ్ విజేతగా నిలవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పేరును గుర్తుంచుకోండి, ఒపాల్ సుచాతా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆమె ఏ దేశస్తురాలంటే థాయిలాండ్ అండి. 2025లో 72వ మిస్ వరల్డ్ పోటీలని భారత్ కేంద్రంగా లేదా హైదరాబాద్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 2025లో జరగనున్నటువంటి COP30 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏది అని అడుగుతున్నారండి. బ్రెజిల్ దేశం వేదికగా 2025లో ఈ యొక్క COP30 సమావేశాలను నిర్వహించబోతున్నారు. అదేవిధంగా గత సంవత్సరం అంటే 2024లో COP29 సదస్సుని ఎక్కడ నిర్వహించారు అంటే అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు నగరంలో నిర్వహించడం జరిగింది. 2023లో 28వ COP సదస్సుని యుఏఈ దేశంలో ఉన్నటువంటి దుబాయ్లో, 2022లో 27వ COP సమావేశాన్ని ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి షర్మ్ ఎల్ షేఖ్లో నిర్వహించారు. కాబట్టి జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నాలుగింటిని గుర్తుంచుకోండి. ఇక 9వ ప్రశ్న అండి, ఇటీవల రామ్సార్ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి కిచాన్ అదేవిధంగా మేనార్ అనేటువంటి చిత్తడి ప్రాంతాలు ఏ రాష్ట్రంలో కలవని అడుగుతున్నారండి. 2025 జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క రామ్సార్ జాబితాలో రెండింటికైతే చోటును కల్పించడం జరిగాయి. ఆ రెండు కూడా ఒకే రాష్ట్రానికి సంబంధించినవండి. ఆ యొక్క రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం అండి. రాజస్థాన్కు సంబంధించినటువంటి కిచాన్ అదేవిధంగా మేనార్ అనేటువంటి చిత్తడి ప్రాంతాలు ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత రామ్సార్ సైట్లు ఎన్ని అంటే 91 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2025 జూన్ నాటికి భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య ఎంత అంటే 91 అండి. అదేవిధంగా భారతదేశంలో అత్యధికంగా రామ్సార్ సైట్లను కలిగి ఉన్నటువంటి మొదటి రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అండి. రెండవ రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తమిళనాడులో 20 రామ్సార్ సైట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక 10వ ప్రశ్న అండి, ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ గ్రాండ్ స్లామ్ 2025 విజేత ఎవరు అంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి కోకా గాఫ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అమెరికా దేశానికి సంబంధించిన కోకా గాఫ్ అదేవిధంగా బెలారస్ దేశానికి సంబంధించిన అరీనా సబలెంకా మధ్య నిర్వహించగా ఈ యొక్క పోటీలో విజేతగా కోకా గాఫ్ అనేటువంటి అమెరికా దేశస్తురాలు విజేతగా నిలిచింది. తద్వారా ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత ఎవరు అంటే
కోకాగాఫ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 11వ ప్రశ్న చూడండి. ఇటీవల పోలాండ్ దేశానికి నూతన అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు లేదా ఎవరు ఎన్నికయ్యారు అంటే కరోల్ నౌరోకి అండి. కరోల్ నౌరోకి అనేటువంటి వ్యక్తి పోలాండ్ దేశానికి నూతన అధ్యక్షుడని గుర్తుంచుకోండి. ఇక 12వ ప్రశ్న చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారండి. దక్షిణ కొరియాకు నూతన అధ్యక్షుడిగా డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి లీజే మ్యూంగ్ అండి. లీజే మ్యూంగ్ అనేటువంటి వ్యక్తి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే ఇదివరకు కూడా దక్షిణ కొరియాకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి యూన్ సూక్యోల్ అనేటువంటి వ్యక్తి దక్షిణ కొరియాలో కొత్త కాలం మేరకు సైనిక పాలన విధించడం చేత అక్కడ అతనిపైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా అభిశంసన తీర్మానం ద్వారా అతడు పదవి కోల్పోవడంతో ఇటీవల ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో లీజే మ్యూంగ్ అనేటువంటి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించి దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇక 13వ ప్రశ్న అండి. 2025 మే 24న ఢిల్లీలో ఎన్నవ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు అంటే 10వ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే 2015లో నీతి ఆయోగ్ ఏర్పడింది. 2025 నాటికి 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 10వ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క 10వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత బాధ్యతలను చేపట్టింది ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను హాజరు కావాలని ఆహ్వాన పత్రికలను కూడా పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదండి. ఆ యొక్క రాష్ట్రాలు కనుక చూస్తే కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, బీహార్ ముఖ్యమంత్రులు తప్ప మిగతా అందరు ముఖ్యమంత్రులు కూడా హాజరు కావడం జరిగింది. కాబట్టి హాజరు కాని వారిని గుర్తించండి అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రాలను గుర్తుంచుకోండి. ఇక 14వ ప్రశ్న అండి. 2025 మే మాసంలో భారత్లో పర్యటించినటువంటి అంగోలా దేశ అధ్యక్షుడు ఎవరు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి. 2025 మే మాసంలో అంగోలా అధ్యక్షుడైనటువంటి జువా మానువెల్ గోంజల్వేజ్ లారెన్సానా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇతడు భారతదేశంలో 2025 మే మాసంలో పర్యటించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో ప్రత్యేకంగా సమావేశం కూడా కావడం జరిగింది. కాబట్టి మనం జువా మాన్యువెల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. ఐక్యరాజ్య సమితి యొక్క సర్వప్రతినిధి సభకు ఇటీవల ఎన్నికైనటువంటి నూతన అధ్యక్షురాలు ఎవరు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి. కాబట్టి అనలీనా బేబక్ అండి. అనలీనా బేబక్ అనేటువంటి జర్మనీ మాజీ విదేశాంగ మంత్రి ఇటీవల ఐరాస సర్వప్రతినిధి సభకు నూతన అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం జరిగింది. ఈమె 2025 సెప్టెంబర్లో నిర్వహించబోయేటువంటి ఐరాస సర్వప్రతినిధి సభ యొక్క 80వ సమావేశానికి అధ్యక్షత బాధ్యతలను చేపట్టబోతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 16వ ప్రశ్న అండి. ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. కాబట్టి డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, పేరును గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ అండి. ఇక 17వ ప్రశ్న. ఇటీవల భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2025 మే 14వ తేదీన భారతదేశానికి సంబంధించిన సుప్రీంకోర్టుకి 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇతడు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. కాబట్టి 52వ ప్రధాన న్యాయమూర్తి అండి. ఇతని కన్నా ముందు ఈ యొక్క పదవిలో 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు 2025 మే 13వ తేదీన రిటైర్మెంట్ తీసుకోవడం చేత అతని స్థానంలోకి ఈ యొక్క బిఆర్ గవాయ్ గారు బాధ్యతలను చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 18వ ప్రశ్న అండి. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఇటీవల ఎక్కడ నిర్మించారని అడుగుతున్నారండి. జపాన్ దేశంలో ఉన్నటువంటి దక్షిణ వకయామా అనేటువంటి ప్రావిన్స్లో ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని నిర్మించడం జరిగింది. ఇక 19వ ప్రశ్న అండి. ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమి ISAలో 193వ సభ్య దేశంగా ఏ దేశం చేరిందని అడుగుతున్నారండి. అంగోలా దేశం అనేది చేరడం జరిగింది.
2025 మే మాసంలో ఐఎస్ఏలో 123వ సభ్య దేశంగా చేరిందండి. ఈ యొక్క ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుగ్రామ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక చివరి ప్రశ్న అండి ఈరోజు, ఇటీవల యూపీఎస్సీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2025 మే 15వ తేదీన యూపీఎస్సీ నూతన చైర్మన్గా అజయ్ కుమార్ అనేటువంటి రక్షణ శాఖ మాజీ కార్యదర్శి బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇతని కన్నా ముందు ఈ యొక్క పదవిలో ప్రీతి సుదాన్ అనేటువంటి మహిళ ఉండడం జరిగింది. అయితే ఆమె యొక్క స్థానంలో ఇతడు నూతనంగా చైర్మన్ బాధ్యతలను అయితే చేపట్టడం జరిగిందండి. ఇతని యొక్క పదవి కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా అతనికి 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అతడు ఈ యొక్క పదవిలో కొనసాగబోతున్నారు. కాబట్టి ప్రస్తుతం యూపీఎస్సీ నూతన చైర్పర్సన్ ఎవరు అంటే గుర్తుకు రావాల్సినటువంటి పేరేంటి, అజయ్ కుమార్ అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను. వీటికి సంబంధించిన పీడిఎఫ్లో అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క రోజు నుంచి అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.